ఈరోజు మే 25వ తేదీ సోమవారం. బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,58,477 పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,46,786 పలుకుతుంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,14,876 వద్ద ఉంది. బంగారం ధరలు నిన్నటితో పోల్చి చూస్తే నేడు భారీగా తగ్గినట్టు చూడవచ్చు. బంగారం ధర తగ్గడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న పరిస్థితుల కారణమని చెప్పొచ్చు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఔన్స్ బంగారం ధర $4,504 వద్ద ట్రేడ్ అవుతుంది. అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్లపైన విలువను డాలర్ విలువ ఆధారితంగా చెల్లిస్తారు. ఎప్పుడైతే డాలర్ విలువ అనేది పెరుగుతుందో అప్పుడు బంగారం ధర తగ్గుతుంది. ప్రస్తుతం ఉన్న ధర వద్ద నుంచి బంగారం ధర పెరుగుతుందా లేక తగ్గుతుందా అనే సందేహాలు చాలా మందిలో కలుగుతున్నాయని చెప్పొచ్చు. అయితే అంతర్జాతీయ మార్కెట్ల పరంగా గమనించినట్లయితే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను గనుక పెంచినట్లయితే బంగారం ధర భారీగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు భారతదేశంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతులపైన ఎక్సైజ్ సుంకాన్ని భారీగా పెంచింది. ఈ నేపథ్యంలో కూడా దేశీయ మార్కెట్లలో బంగారం ధర భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోడీ బంగారం కొనుగోళ్లపైన పలు సూచనలు చేశారు. అందులో ముఖ్యమైనది రాబోయే 12 నెలల పాటు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయకుండా ఉండాలని పిలుపునిచ్చారు. అయితే ప్రస్తుతం చూస్తున్నటువంటి పరిస్థితుల రీత్యా గమనించినట్లయితే బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో మరోసారి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక వెండి ధర ఎలా ఉందో చూద్దాం. 1 కేజీ వెండి ధర 2,70,278 పలుకుతుంది. నిన్నటితో పోల్చి చూస్తే నేడు వెండి ధర భారీగా తగ్గింది. సిల్వర్ ధర అంతర్జాతీయ మార్కెట్లలో భారీగా తగ్గినట్లు గమనించవచ్చు. ప్రస్తుతం 1 ఔన్స్ సిల్వర్ ధర $75 వద్ద ట్రేడ్ అవుతుంది. ఈ స్థాయి నుంచి వెండి ధర పడినట్లయితే మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే బంగారం లాగానే వెండిని కూడా సురక్షితమైన పెట్టుబడి సాధనంగా భావించడంతో ఇన్వెస్టర్లు ఎడాపెడా పెట్టుబడులు పెడుతున్నారని చెప్పవచ్చు. ఫలితంగా వెండి ధరలు భారీగా పెరగడం చూడవచ్చు. అటు ప్రపంచవ్యాప్తంగా కూడా వెండి ధర భారీగా పెరిగింది. దీని ప్రభావంతో అటు బంగారంతో సమానంగా వెండిలో ఇన్వెస్ట్ చేసేందుకు ఇన్వెస్టర్లు ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. ప్రస్తుతం వెండి ధర వారం రోజులుగా గమనించినట్లయితే తీవ్రమైన ఒడిదుడుకులకు లోనైందని చెప్పవచ్చు. మరోవైపు సిల్వర్ ధర అంతర్జాతీయ మార్కెట్లో భారీగా పెరగడానికి ఇండస్ట్రియల్ డిమాండ్ ఒక ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.